హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఆశా వ్లాగ్స్. సో ఈరోజు వీడియోలో ఏంటంటే ఎప్పుడూ కూడా నాన్ వెజ్లో చూపిస్తూ ఉంటాను కాబట్టి ఈరోజు కొంచెం స్పెషల్గా వెజ్లో చేస్తానన్నమాట. వెజ్ స్పెషల్ అంటావు ఏంటి అని అనుకుంటున్నారా? సో అవునండి, వెజ్ కూడా మనం స్పెషల్గా తినొచ్చు. వాటిలో కూడా ఆకుకూరలు అంటే పాలకూర. సో నేనైతే పాలకూర రెసిపీ అయితే చూపిస్తున్నాను. పాలకూర అనగానే వీడియో కట్ చేసి వెళ్ళిపోకండి. ఏంటంటే పాలకూరను కూడా అబ్బా పాలకూర అనేది వావ్ పాలకూర అనేలాగా చేసుకోవచ్చు అనమాట. సో ఆ ప్రాసెస్ అయితే నేను ఇక్కడ మీకు చూపిస్తాను అనమాట. సో పాలకూర వెల్లుల్లి కారం అయితే చేస్తున్నాను. ఇంకా మనం వీడియోలోకి వెళ్ళిపోయినట్టే, నాట్ వీడియో రెసిపీలోకి వెళ్ళిపోయినట్లయితే కనుక. సో ఇప్పుడు నేను బాండి పెట్టుకుని పాలకూరని ఫస్ట్ నేను మీకు ఏం చెప్తున్నానంటే, పాలకూర ఎప్పుడు కూడా కడిగిన తర్వాత కట్ చేసుకోవాలి. కట్ చేసిన తర్వాత కడగకూడదు. ఎందుకు నాకు తెలీదు, అందరూ చెప్తున్నారు కాబట్టి. అంటే వాటిలో ఉండే న్యూట్రిషన్స్ అవన్నీ పోతాయనేమో మరి. సో చాలామంది చెప్పడం వల్ల నేను కూడా మెయిన్ ఏంటంటే పాలకూర ఫస్ట్ కడిగిన తర్వాత కట్ చేస్తాననమాట. కట్ చేసి మంచిగా ఆరబెట్టేసేసుకొని పక్కన పెట్టుకున్నాను. అండ్ తర్వాత ఏం చేస్తున్నాను అంటే, మనకి నార్మల్‌గా ఆనియన్స్ కావాలి కాబట్టి ఆనియన్స్, పచ్చిమిర్చి కామన్‌గా ఇవి కాకుండా పేస్ట్ చేసుకోవడానికి నేను వెల్లుల్లి కారం చేస్తున్నాను కదా! సో దానికి పేస్ట్ ఏంటి అని అంటే, సో ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. వెల్లుల్లి, లైక్ ఉల్లిపాయ, వెల్లుల్లి అండ్ కొంచెం కారము, ఒక స్పూన్ ధనియాలు, జీలకర్ర వేసుకొని పేస్ట్ చేసి పెట్టేసుకోవాలనమాట. ఆ పేస్ట్‌ని కొంచెం మనం ఆయిల్‌లో ఏవైతే ఆనియన్స్ ఏసామో ఆ ఆనియన్స్ కొంచెం మగ్గిన తర్వాత ఆ పేస్ట్‌ని కూడా వేసేసుకోవాలనమాట. అలా వేసేసుకున్న తర్వాత మనం బాగా ఉడికించుకోవాలి. లైక్ మనకి మసాలాలేసినప్పుడు ఎలా అయితే ఆయిల్ బయటకొస్తదో అట్లా వచ్చేదాకా అనమాట. సో అలా ఉడికించుకున్న తర్వాత మనము పాలకూర వేసుకోవాలి. అండ్ ఇక్కడ నేను ఇంకొకటి ఏం చెప్తున్నానంటే, పాలకూరని ఎప్పుడు కూడా బాగా రోస్ట్ చేయకూడదనమాట. ఈ పాలకూర అనే కాదు, ఏ ఆకుకూర కూడా బాగా చాలామంది ఫ్రై అనగానే డీప్ ఫ్రై లాగా ఇంకా వాటి కలర్ బ్లాక్ టర్న్ అయ్యేదాకా చేసుకుంటారనమాట. అట్లా అయితే చేసుకోకూడదు. దానివల్ల మనం పాలకూర తిన్నా పెద్ద యూజ్ ఏమి ఉండదు. నాట్ ఓన్లీ పాలకూర, ఆకుకూరలు ఏం తిన్నా కూడా పెద్ద ఉపయోగం అయితే ఉండదనమాట. సో ఇక్కడొచ్చి ఏంటంటే, నేను చెప్తున్నా కదా! ఇగో చూడండి, ఇక్కడ ఆయిల్ ఇలా బయటకొచ్చింది కదా! ఈ టైంలోనే మనం కావాలంటే ఇక్కడ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవచ్చు. మీకు ఇష్టమైతే. కొంతమంది ఏసుకోరు, కొంతమంది ఏసుకుంటారు. నేనైతే ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేయట్లేదు. ఎందుకంటే ఆల్రెడీ వెల్లుల్లిపాయ కూడా నేను దీంట్లో వేసాను కాబట్టి ఈ పేస్ట్‌లో. సో నేను అల్లం అదంతా కూడా ఏమి యాడ్ చేయట్లేదు. డైరెక్ట్ పాలకూర వేస్తున్నాను. సో పాలకూర వేసేసుకొని ఉడికించుకోవడమే. చాలా సింపుల్ ప్రాసెస్ అండి. చాలా ఈజీగా అయిపోతుంది. కాకపోతే ఇక్కడ మనం చేసుకునేది ఒకటి మసాలా పేస్ట్ ఏదైతే ఉందో అది ప్రిపేర్ చేసుకోవడమే. ఆ పేస్ట్ కూడా ఏం లేదు. ఒక 2 ఉల్లిపాయలు తీసుకొని, ఒక వెల్లుల్లి తీసుకోండి, ఒక స్పూను ధనియాలు, ఒక అర స్పూను జీలకర్ర అంతే. వేసి దాంట్లోనే కారము, పసుపు కూడా వేసేసుకోవచ్చు. ఉప్పు, కారము, పసుపు వేసుకొని పేస్ట్ చేసేసుకోవడం. ఇక్కడ ఏంటంటే నేను మళ్ళీ కొంచెం కారం యాడ్ చేశాను. ఎందుకంటే నాకు అంత కారం ఎక్కువ ఉన్నట్టు అనిపించలేదనమాట. అంటే మా కారం కలర్ ఎక్కువ ఉండి, కారం తక్కువ ఉన్నట్టుంది మంట. సో అందుకని నేను ఇప్పుడు కొంచెం యాడ్ చేసుకుంటున్నాను అనమాట కారము, కొద్దిగా టేస్ట్ చేసిన తర్వాత. సో అంతే ప్రాసెస్. ఇదేనండి ప్రాసెస్. పెద్ద కష్టపడిపోక్కర్లేదు. అసలు ఈ కర్రీనైతే మనము చపాతీలోకి, రోటీస్‌లోకి, ఈవెన్ దోస వాటిలో కూడా తినొచ్చనమాట. చాలా అంటే చాలా బావుంటుంది. అండ్ ఇక్కడొచ్చేసి రైస్‌లోకి కూడా రైస్‌లోకే చేశాను నేను. దీంతో పాటు ఒక ఆమ్లెట్ ఏసుకుంటే, ఆనియన్, పచ్చిమిర్చి కలిపి ఒక ఆమ్లెట్ ఏసుకొని తినండి. ఇంకా టేస్ట్ వేరే లెవెల్ అంటే వేరే లెవెల్. దీని ముందు ఇంకేం పనికొస్తాయి లైక్ మనం చెప్తున్నా కదా! నాన్ వెజ్‌లు కూడా పనికిరావు. అబ్బా పాలకూర అన్నవాళ్ళు కూడా అబ్బా వరెవా పాలకూర అని అంటారనమాట. సో తినడానికి ఇష్టపడతారు కూడా. సో ఇదనమాట ప్రాసెస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్